పోసుకోవాలి కబుర్లు, రోజు మీటింగ్ లేయడానికైతే గంటలు కుదిరితే, ఆ దిక్కుమాలిని చూడటానికైతే గంటలు కుదిరితే, కానీ గ్రంథం ధ్యానించడానికి మాత్రం కుదరట్ల అబ్బాయికి అమ్మాయికి. ఇంతవరకు 15 ఏళ్ళు అయింది నమ్ముకొని ఒకసారి కూడా బైబిల్ చదవని బతుకులు ఎందుకు? చదవాలి కదండి, గ్రంథం చదవాలి కదండి, వాక్యం చదవాలి కదండి, నలుగురికి చెప్పాలి కదండి, చదవాలండి. కొంతమంది జీవితాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఆధ్యాత్మిక దరిద్రులు అనమాట. వాళ్ళకి గిరిగీసుకుంటాను. నేను అసలు అక్షరాలే రాయటం రానోడిని, నేను 2 చదివానంటే గ్రేట్ అసలు. ఇంకా చాలు, ఇంకా ఎక్కువ చదివితే దెబ్బతింటాం. 2 సార్లు ఒక 2 దగ్గర ఆగిపోయినోడు ఉంటాడు. అసలు నేను 4 చదివానంటే రికార్డ్ బ్రేక్. అసలు అక్షరాలే రానోడిని 4 చదివానంటే మామూలు విషయం కాదు. 4 దగ్గర ఆగిపోయారు కొంతమంది. వాడికి 4 చదివినోడికి పేర్లు తెలిస్తే కానీ వాడికి భవిష్యత్తు ఉంటుందా? వాడికి ఉద్యోగం కూడా ఇస్తాడంటే ఏం చదివావు అంటాడు. నేను కట్టపడి 2 చదివానండి అంటాడు. కట్టపడి 2 చదివా, పాపం బాగా కట్టపడ్డావు, ఒకటే చదవపోయా ఖాళీ వెళ్ళిపో అంటాడు. కొంతమంది భక్తి ఇంతే ఉంది. నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, ఇక బతికినా సచ్చినా దిగులు లేదు, బతికితే బతుకు సత్తే ఏసై దగ్గరికి. అంతవరకే ముద్ర వేసుకొని కూర్చుంటారు. ఇంకెక్కువ చదువుద్దు నాకు, ఇంకొద్దు అని అంతవరకే గీత గీసుకొని కూర్చున్నారు కొంతమంది. ఈ సరుకు కూడా వచ్చింది రేపు అక్కడ. కానీ ఈ సరుకు సింహాసనం ఎక్కదు, ప్రభువు ఇచ్చే పదవిలో ఉండదు. ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఎక్కడైనా కూర్చోవటమే, ఆడైనా కూర్చోవటమే. స్తోత్రం. ఎక్కడైనా ఒకరి చేత పాలించబడటమే, అక్కడ కూడా ఒకరి చేత నడిపించబడటమే. అసలు అటు కూర్చొని అలాంటి ఎంత ఇసుకండి, ఎంత ఇసుకండి. అదే చెబుతుంటే ఎట్టుంటుంది? అసలు ఈ ప్లేస్లో ఉంటే ఎట్టుంటుంది? ఆశ ఉండదు. స్తోత్రం. అందరూ మౌనంగా ఉందని తీసుకుందా? నాలుగు నేర్చుకోవాలి. అక్కడ పోయి కూడా కూర్చోవటం అంటే ఏంది? అంటే 2 సార్లు నాకు, 3 సార్లు నాకు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు అని అక్కడ ఆగిపోయినట్టు. భక్తి సాధన విషయంలో, యేసును నేర్చుకునే విషయంలో, దేవుని వాక్యావగాహన విషయంలో, ఆత్మీయ ఎదుగుదల విషయంలో 2 తరగతులు 3 తరగతులు కాదు. దానిలో నేను పిహెచ్డికి వెళ్ళాలి, పిహెచ్డి చేయాలి, పరాకాష్ఠకి వెళ్ళాలి అనే లక్ష్యం ఉండాలి. కనీసం కొంతైనా ఎదగాలి, నేను కొంతైనా 10th అయినా దాటాలన్నట్టు, కనీసం డిగ్రీ వరకన్నా